ఓకే. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మంది డే 53. ఐ థింక్ యాజ్ యూజువల్ ఎప్పుడు మనం లేట్ అయ్యాం. టైం నియర్లీ 3 అవుతూ వచ్చింది. లైక్ 2:55 టైం మంది ఇప్పుడు. ఈరోజు మంది షోల్డర్ డే అండ్ ఆల్సో వర్కౌట్ చేసి మాట్లాడతాం. ఓకే, మంది ఈరోజు షోల్డర్ డే అండ్ ఆల్సో డే 53. ఈరోజు మంది షోల్డర్ వచ్చేసరికి చాలా తక్కువ వర్కౌట్స్ ఉంటాయి అండ్ వెరీ లెస్ వేరియేషన్స్. షోల్డర్ డేలో వచ్చేసరికి మంది షోల్డర్ ప్లస్ ఒకటి ఉంది అండ్ దాని తర్వాత లెటర్ రైజెస్ ఆన్ కేబుల్ అండ్ డంబల్తో కూడా ట్రై చేద్దాం ఈరోజు. అండ్ రేడియల్స్కి ఒక సెట్ ఉంటుంది, సారీ రేడియల్స్కి ఒక ఎక్సర్సైజ్ ఉంది కేబుల్తో. స్మిత్ మిషన్ షోల్డర్ ప్రెస్ 2 to 3 వార్మప్ చేసి డైరెక్ట్ మనం మెయిన్ సెట్ జంప్ చేద్దాం. కంపల్సరీ 2 to 3 వార్మప్స్ ఇస్ ఇంపార్టెంట్ ప్రతి వర్కౌట్లో. లైక్ మీ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు మీ జాయింట్స్ అన్ని వార్మ్ అవ్వాలి అండ్ మీ మజిల్స్ కూడా చెప్పాలి యువర్ రెడీ టు లిఫ్ట్ వెయిట్స్ అని. నైస్. ఓకే, షోల్డర్ ప్రెస్ది ఫస్ట్ వర్కింగ్ సెట్ స్టార్ట్ చేద్దాం మనం. మీరు స్మిత్ మిషన్లోనే చేయడం కాదు, యూ కెన్ గో విత్ డంబల్స్ ఆర్ ఎనీ మెషిన్ ఉంటే మెషిన్లో కూడా ట్రై చేసుకోండి. నేను కూడా ఫ్యూ వీక్స్లో ఐ విల్ స్విచ్ టు మిషన్లో స్విచ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ కొంచెం ప్రోగ్రెస్ చేశాక ఐ విల్ గో దేర్. ఓకే, చిన్న డిస్ట్రాక్షన్ అవుతుంది, మనకి కాల్ వస్తుంది. హలో. ఓకే, సెకండ్ సెట్ షోల్డర్ ప్రెస్ది సేమ్ 7 వస్తే ఓకే, ఆర్ ఎల్స్ లాస్ట్ టైం మనకి 6 వచ్చాయి. విల్ ట్రై ఫర్ 7. నైస్, ఈజీ. సెవెన్. వన్ మోర్ ట్రై చేద్దాం. నైస్. ఇదే రీజన్ స్మిత్ మిషన్ తీసుకోవడానికి. ఫెయిల్యూర్ని చాలా ఈజీగా టచ్ చేయొచ్చు వితౌట్ గెటింగ్ ఇంజ్యూర్డ్. ఈవెన్ ఇద్దరు కూడా ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మ్యాక్సిమం ఇంజ్యూర్ అవ్వకుండా చూసుకోవచ్చు. సి, మీరు ఎక్సర్సైజ్ని ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేసి ప్రాపర్ ఫామ్ ప్రాపర్ టెంపో చేస్తే యూ డోంట్ నీడ్ మెనీ వేరియేషన్స్. ఓన్లీ 2 sets ఆఫ్ షోల్డర్ ప్రెస్ చేసాం ఇంట్లో మిషన్ మీద. యూ కెన్ సీ ద పంప్ స్ట్రేషన్స్. స్టిల్ 5000 క్యాలరీస్ ఉంటున్నా మన బాడీలో నుంచి స్ట్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఓన్లీ ఆన్ షోల్డర్స్. ఐ థింక్ నా షోల్డర్స్ మీద పెద్దగా ఫ్యాట్ రావట్లేదు. మా స్ట్రెంత్ను తీసిన బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అవి చూసాక ఇఫ్ అవర్ ఆర్గన్స్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ అయితే వీల్ పుష్ సమ్ మోర్ సప్లిమెంట్స్ అండ్ ఫుడ్ కూడా ఇంకా పెరుగుతుంది. మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫుడ్ పెరగడానికి. ఓన్లీ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూషన్, ఫెయిల్యూర్, టెక్నిక్ అండ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ అవర్ టెంపో. స్పీడ్గా చేయడం కాదు, స్లో అండ్ కంట్రోల్ మూమెంట్లో మూమెంటం లేకుండా చేయాలి. లెటర్ రైజెస్ కేబుల్తో చేస్తాను. ట్రై మీ దగ్గర కఫ్స్ ఉంటే కఫ్స్ యూజ్ చేయండి, ఆర్ ఎల్స్ డీ హ్యాండిల్స్తో మూమెంటం లేకుండా స్లోగా కంట్రోల్ చేసుకోండి వెయిట్ని. దీన్ని కూడా ఒక 2 వార్మప్స్ చేసి మనం మెయిన్ సెట్లో జంప్ చేద్దాం. ఓకే, వార్మప్ చేసినప్పుడు కూడా ఈజీగా తీసుకోండి. మీ వార్మప్ మీ మెయిన్ సెట్ ఎలాగ పర్ఫామ్ చేస్తారో డిసైడ్ చేస్తారు.
సో మీ వార్మప్స్ కూడా సీరియస్ తీసుకోండి. వార్మప్లో మీరు ఆడుతూ పాటు చేసే వర్కింగ్ సెట్స్ మీరు అంత ఎఫర్ట్స్ ఇవ్వలేరు. చేసే తక్కువ టైం, చేసే తక్కువ సెట్స్ అయినా 100% డౌన్ ట్రై చేయండి ఈవెన్ ఇన్ వార్మప్స్. లాటరల్ రైజ్ ఫస్ట్ వర్కింగ్ సెట్ మంది. లాటరల్ రైజెస్లో మ్యాక్సిమం లైట్ వెయిట్స్ యూస్ చేయడం ట్రై చేయండి. ఈవెన్ మీరు హెవీ వెయిట్స్ కూడా వెళ్ళొచ్చు, బట్ కంట్రోల్ చేయడం కష్టం. అన్ని సెట్స్ అయిపోయాక లాస్ట్ ఒక సెట్ హెవీ చేసుకుంటూ కావాలంటే. నైస్. మీరు ఇన్స్టా, ఫేస్బుక్లో ఎన్నో షార్ట్స్, రీల్స్, వీడియోస్ చూడొచ్చు. లైక్ 3D షోల్డర్స్ కావాలంటే ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, పలానా ఎక్సర్సైజ్ చేయండి. యాక్చువల్లీ నాకు సూట్ అయిన ఎక్సర్సైజ్ మీకు సూట్ అవ్వకపోవచ్చు, మీకు సూట్ అయిన ఎక్సర్సైజ్ నాకు సూట్ అవ్వకపోవచ్చు. వీళ్ళందరూ చెప్పేది వినడం మానేసి ట్రై చేయండి, అన్ని ఎక్సర్సైజ్ ట్రై చేయండి. ఏది బెస్ట్ అనిపిస్తే, లైక్ జనరల్ సెన్స్తో వాడితే మీకు మజిల్ కాంట్రాక్ట్ అండ్ స్ట్రెచ్ అవుతుంది లేదా తెలుసుకోవచ్చు. ఈవెన్ బిగినర్స్ కొంచెం ఇబ్బంది పడవచ్చు, బట్ ఇంటర్మీడియట్ మీరు అర్థం చేసుకోవచ్చు కాంట్రాక్ట్ అవుతుందా లేదా, లైక్ స్ట్రెచ్ అవుతుందా లేదా అని. ప్రోగ్రెస్ చేయండి. ప్రోగ్రెస్ అనేసరికి నాట్ ఓన్లీ బై ఇంక్రీజింగ్ వెయిట్స్, మీ ఫామ్ కరెక్ట్ చేసుకోవచ్చు, అండ్ సెషన్ బై సెషన్ మీ టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, రెప్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ సమ్ ఇంటెన్సిటీ కూడా మీరు ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ స్టార్టింగే హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తానంటే అది చేయలేరు. యూ కాంట్ డిఫైన్ వాట్ ఫెయిల్యూర్ ఈస్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ ఎ ప్రాపర్ ఫెయిల్యూర్ సెట్. ఈవెన్ దో మీరు ఫెయిల్యూర్ సెట్ అనుకుంది నాకు అది ఫెయిల్యూర్ కాకపోవచ్చు, నాకు ఫెయిల్యూర్ సెట్ అయింది అది మీకు ఫెయిల్యూర్ కాకపోవచ్చు. మజిల్ మీద కానీ ప్రాపర్ లోడ్ పడితే మీరు 2 సెట్స్ కంటే ఎక్కువ చేయలేరు. ఈవెన్ దో సెకండ్ సెట్ మీరు ఫస్ట్ సెట్ 100% పుష్ చేస్తారు లేదో తెలుసుకోవడం చేసుకోవచ్చు, బట్ సెకండ్ సెట్ కూడా అవసరం లేదు. మన లాటరల్ రేస్లో ఫస్ట్ వర్కింగ్ సెట్ ఇది. వెయిట్ కొంచెం తక్కువ పెట్టి రెప్యుటేషన్స్ హై ఉంచండి లాటరల్ రేస్లో. ట్రై. హెవీ వెళ్తే మాత్రం ఫామ్ని అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఓకే. స్ట్రాంగ్. నైస్. అండ్ మన షోల్డర్ డేలో లాస్ట్ వేర్షన్ వచ్చేసరికి రేర్ డెడ్ ఫ్లైస్. ఇది కూడా నేను యూనిలేటరల్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. మీ టార్గెట్ మజిల్ని బాగా హిట్ చేయొచ్చు యూనిలేటరల్ చేస్తే, బట్ ఈవెన్ దో టైం వేస్ట్, బట్ ఇఫ్ ఇట్ గివింగ్ 100% యూ కెన్ ట్రై. Wait, butter. Done. ఇదేనా సింపుల్ షోల్డర్ వర్కౌట్. మీరు 3D షోల్డర్స్ బిల్డ్ చేయాలంటే 4 to 5 వేరియేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2 ఎక్సర్సైజ్ సరిపోద్ది. ఒక ప్రెస్ మూమెంట్ అండ్ ఒక లాటరల్ రైస్, దట్స్ ఇనఫ్. ఓకే, యూ కెన్ సీ రేడియల్స్ ఎలా పాప్ అయ్యో. ఎక్సర్సైజ్ అందరికీ తెలుసు ఎలా చేయాలో, బట్ ఎగ్జిక్యూషన్, ఫామ్, టెక్నిక్, యూ కెన్ గెట్ వే మోర్ రిజల్ట్స్.